విజయసాయిరెడ్డి పైన వస్తున్న కొన్ని వార్తల్ని టీవీలో ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజల పక్షాన రాజకీయాల్లో ఉండే ఏ వ్యక్తి కూడా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడకూడదు. అందులో మహిళల పట్ల ఈ భారతదేశంలో మహిళలకు ఎంత గౌరవం అనేది మనందరికీ తెలుసు. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఆనాడు నందమూరి తారక రామారావు గారు కావచ్చు, ఇప్పటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు, మా పార్టీలో మహిళలకు కానీ మహిళలకు ఎందరికీ మేము పదవులు ఇచ్చాము లేదా ఎమ్మెల్యేలుగా చేసిన ఘన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఆ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఏదన్నా ప్రశ్నించిన టీవీ ఛానల్ని కానీ లేదా వ్యక్తుల్ని కానీ ఏకవచనంతో లేదంటే నీ కథ తేల్చుతా నీ అంత చూస్తాననే ఒక పద్ధతి మంచిది కాదు. ఇంకా కూడా వాళ్ళు భ్రమలోనే ఉండారు. మేము రాజకీయాల్లో అనేక సందర్భాల్లో చెప్పాను, ఇది డెమోక్రటిక్ కంట్రీ, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి. రాజకీయం వేరు, ప్రజలతో మెలగాల్సిన పద్ధతులు వేరుంటాయి. వారికి అవన్నీ తెలీదు. పైగా ఈ బెయిల్ అవి ఇవి అంటే అనేక రకాలుగా ప్రలోభాలకి గురి చేస్తారు. వాటన్నిటిని కూడా కోర్టు దయచేసి ఇటువంటి వ్యక్తులకి అవకాశం కల్పించకూడదని కోరుకుంటున్నాను.